టికెట్ వర్త్ ఇట్, వాచ్ టైం కూడా ఫుల్ వర్త్ ఇట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కళ్యాణ్ బాబు ఒరిజినల్ గాడ్. తమనన్న అయితే దొలగొడుతున్నాడు, తాండవమే చేస్తున్నాడు అనుకోవచ్చు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీ అయినా మన కోసం తీశాడు ఓజీ. బ్రో ఓజీ ఎలా ఉంది? బాగుందన్న, ఓజీ మాత్రం సెట్ ఉంది. పవర్ స్టార్ లుక్స్ సేమ్ అప్పుడు లెక్కనే, ఆ మాస్ మాత్రం ఇంకా తగ్గేదే లేదు, అంతనే ఉంది మాస్ మాత్రం. తమన్ మ్యూజిక్ యాజ్ ఆల్వేస్ చాలా హైలైట్. థియేటర్లో 4DX ఇస్ రికమెండెడ్. ఆ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా క్రేజీ ఉంది. టికెట్ వర్త్ ఇట్, వాచ్ టైం కూడా ఫుల్ వర్త్ ఇట్. రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తగ్గేదే లేదు అసలు. బ్రో ఓజీ ఎలా ఉంది? ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని మనం వన్ సైడ్లో చూసాము. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఓ మై గాడ్ అంటే TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కళ్యాణ్ బాబు ఒరిజినల్ గాడ్. సో బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నా, ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నా, రాజకీయాలకు వెళ్ళినా ఆల్రెడీ గాడ్ అయిపోయాడు. సో మళ్ళీ మనకు ఒక 12-15 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యాన్ హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే జనాలు ఎట్లా ఉత్సాహంతో ఉప్పొంగిపోయే విధానంగా ఒక కల్ట్ ఉన్న మిషన్ని మనకి చూపించాడో దానికి 10 రెట్లు సుజిత్ ఒక ఫ్యాన్ కింద ఈ ఓజీని మన కళ్యాణ్ బాబుని, వింటేజ్ కళ్యాణ్ బాబుని మనకి చూపించాడన్న. ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే కనుక నాకైతే కనుక మాటలు పదాలు కూడా రావట్లేదు. గూస్ బంప్స్ అంటే అది సెకండరీ అనుకోవచ్చు. BGM సాంగ్స్ ఎలా ఉన్నాయి? నరాలు తెగిపోయినాయి భయ్య. యాక్చువల్గా ఈ దసరాకి తమన్ వాళ్ళ మదరు తమనికి మంచి బిర్యానీ చేసి పెట్టిద్దన్న. ఇంకా టైటిల్ సాంగ్స్కి అయితే కనుక పూనకాలే భయ్య. ఎక్కడో అబ్రాడ్లో 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు కదా, 5 లక్షలు. అది మంచి సెన్సేషనల్ కూడా అయ్యింది. దమ్ముంటే ఈ సినిమా మీరు ఫస్ట్ టికెట్ తీసుకోండి, ఏ షో అయినా పర్వాలేదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక పవన్ కళ్యాణ్ ఒక మన వరకు వేరు, మన ప్రపంచం దృష్టిలోకి ముద్రేసే ఒక మెసేజ్ అని చెప్పచ్చు అన్న. తమనన్న అయితే దొలగొడుతున్నాడు, తాండవమే చేస్తున్నాడు అనుకోవచ్చు. యా, పవర్ స్టార్ లుక్స్ యాజ్ యూజువల్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం మన టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఈజీగా బ్రేక్ చేస్తారు. చాలా బాగున్నాయి. ఎస్, డెఫినెట్గా. బ్రో ఓజీ మూవీ ఎలా ఉంది? ఓజీ అయితే బ్లాక్ బాస్టర్ బొమ్మ. ఒక్కటే చెప్తున్నాను, ఒక ముక్కలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీ అయినా మన కోసం తీశాడు ఓజీ అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. అసలు తమన్ గారి సంగీతం చూస్తూ ఉంటే అసలు అఖండాలో ఇందులో బ్లడ్ వచ్చేసాయి. ఇప్పుడైతే కర్ణబెరి పగిలిపోయి చూడు వచ్చేసేటట్టుంది, అంత బాగా కొట్టాడు మన తమన్ అయితే. వేరే లెవెల్ వచ్చి మన సుజిత్ గారు చూస్తూ ఉంటే సాహో తర్వాత ఇంత పెద్ద ప్యాన్ ఇండియా హిట్, ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారని నేను అనుకోలేదు. అసలు దసరా పండుగ ముందేంటి అసలు వచ్చేసింది. ఇంకా దసరా రోజు ఇంక మన హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు. బాగుంది, చాలా అందంగా ఉంది. కుర్రోళ్ళ గుండెలు కొల్లగొట్టేసింది హీరోయిన్ అయితే. చాలా బాగుంది. దసరా పండుగ రోజు ఓజీ పాట పెట్టుకొని ఇలా పెట్టుకొని ఛాయ్ తాగాలి, ఇంకంతే. దసరా అంటేనే పిచ్చెక్కేసింది. మెగాస్టార్ ఫ్యాన్స్కి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, సాయి ధర్మ తేజ్ ఫ్యాన్స్కి, వరుణ్ తేజ్ ఫ్యాన్స్కి, అకిరా ఫ్యాన్స్కి కూడా మన ఓజీ సినిమా బాగా నచ్చుతుంది. మెగా అభిమానులే కాదు, నందమూరి అభిమానులు, అందరి అభిమానులు వచ్చి చూసే ఫిల్ము. మన CBN మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి తాలూకు అన్నట్టు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి చూడాల్సిందే.